ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ చుట్టూ సిట్ విచారణ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. దాంట్లో బెయిల్ పిటిషన్‌లకి సంబంధించి కూడా ఏ అంశం మీద డిలే అవుతుందో కూడా అంటే క్లియర్ పిక్చర్ కనిపించడం లేదు. క్లియర్ పిక్చర్ ఏం కనిపించేదుందిలేండి. బ్యాంక్‌లో డిపాజిట్ చేశాము. కౌంటర్ ఫైల్ తెస్తానని చెప్పి కోర్టు నుంచి వెళ్ళిపోయిన ఆఫీసర్ తర్వాత ఏమైందో కూడా తెలియలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు 90 రోజులు దాటిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ వచ్చే క్రమంలో మరి ఆ బెయిల్ పిటిషన్‌లో కూడా అప్లై చేశారు. మరి దాని మీద కూడా వాట్ నెక్స్ట్ అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. 90 రోజులు దాటిపోయి జైల్లో ఉన్నవాళ్ళు, 70 రోజులు దాటిపోయి జైల్లో ఉన్నవాళ్ళు, 50 రోజులు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక రాజంపేట ఎంపీ గారు జైల్లో ఉన్నబట్టి 40 రోజులు దాటిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నబట్టి దాదాపు 75 రోజులు దాటింది. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మధ్యంతర బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. వెన్నునొప్పి ఉంది, నేను ప్రకృతి వైద్యం చేయించుకోవాలి అని. దాని మీద కోర్టులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అండ్ తాజాగా మిథున్ రెడ్డి గారు కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఒక ఎంపీగా నేను నా ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పి గౌరవ రాజంపేట ఎంపీ గారు అయితే పిటిషన్ వేశారు. అది రేపటికి విచారణ వాయిదా పడింది. మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనే గ్రౌండ్ మీద బెయిల్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఇంట్రెస్టింగ్. మైట్ బి ఆ న్యాయాధికారి విచక్షణ మీద ఆధారపడి ఉండొచ్చు. బై డిఫాల్ట్గా విచారణ సంస్థ దానికి అబ్జెక్ట్ చేయొచ్చు. మరి ఫైనల్గా కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియదు. ఒక్కొక్కటి కాజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రెగ్యులర్ బెయిల్లో బయటకు రాలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు తాను హెల్త్ బెయిల్ మీదే బయటకు వచ్చారు. బయటకు వచ్చి హెల్త్ బెయిల్ మీద ఉండంగానే తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని రకరకాల సెటిల్మెంట్ ఇవన్నీ ఫలించి రెగ్యులర్ బెయిల్ ఇచ్చి ఇంకా అన్ని కేసులను బెయిల్ వచ్చేస్తే ఇంకా క్లియర్ అయిపోయింది ఆ కేసులు అనే ఎపిసోడ్. సో మధ్యంతర బెయిల్లోనే ఫస్ట్ వచ్చింది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి హెల్త్ బెయిలను, ఓటు బెయిలను మరి వీళ్ళు బయటకు వస్తారా? దీనికి న్యాయస్థానాలు అలో చేస్తాయా? కాలం సమాధానం చెప్పాలి.